నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ముందుగా మీకు రథ సప్తమి శుభాకాంక్షలు. సార్ మీకు కూడా ఆ సూర్యనారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సూర్యుడు గురించి మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా మీతోనే మాట్లాడతాను. ఇక రథ సప్తమి, స్వామి జయంతి, అందరూ కూడా స్వామికి ఏ రోజు కృతజ్ఞతను ఆవిష్కరించకపోయినా అట్లీస్ట్ రథ సప్తమి రోజు అయితే ఖచ్చితంగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేవాళ్ళు అందరు మన సనాతన ధర్మంలో ఉన్నారు. పూర్వం రెడ్ టీవీ రాకపూర్వం, రెడ్ టీవీ ఆవిర్భావం తర్వాత జనాలు అవేర్నెస్ విపరీతంగా వచ్చి ఇది వరకు కేవలం రథసప్తమికి మాత్రమే చిక్కుడుకాయలు పూజ అనేది ఉండేది. ఇప్పుడు ప్రతి నెలలో కూడా సంక్రాంతులు జరుపుకుంటున్నాం. ప్రతి వారం ఆదివారం వస్తే రెడ్ టీవీ, విక్రమాదిత్య, ఆదిత్య హృదయం, ఇవి గుర్తు రాకుండా ఉంది. నిజంగా చాలా గర్వంగాను సంతోషంగాను ఉందమ్మా. ఇంతకు పూర్వం కూడా అందరికీ ఆదిత్య హృదయం తెలుసు, ఇంతకు పూర్వం కూడా అందరికీ సూర్యుడు తెలుసు. కేవలం ఏదో నెలకొకసారో సంవత్సరానికి ఒకసారో రథసప్తమి చేసేవారు. ఇప్పుడు ప్రతి నిత్యము కూడా రథసప్తములు చేసుకుంటారు. ప్రతి ఇంట్లోకి ప్రతి నిత్యము ఆయన 7 గుర్రాల రథం ఎక్కి వస్తున్నారు. ఇది ఆయన కృప, మనల్ని వాడుకోవడం అనేది ఆయన కృప. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. మన గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక ప్లేస్ని ఆపేశారు. వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళకున్న జ్ఞానంతో పోల్చుకుంటే మనం ఎంత ఏ పాటి, అవి విని ఓహో ఇందులో ఇంత విషయ జ్ఞానం ఉందా అని ఆ స్ఫురణ కలిగి సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడం, మన ఇద్దరి జర్నీ స్టార్ట్ అవటం, ఇవి విపరీతంగా దాని మీదే కదా మనం ఫస్ట్ చేసిందే. పుష్య అర్క ఆదివారం ఆ ప్లేస్ ని ప్లానింగ్ చూడండి, ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడో స్వామి. అద్భుతం సార్, అద్భుతం. ఈ భగవత్ సంకల్పమే ఇది. చూడండి, దాని తర్వాత 2.5 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం. ఇంకో విషయం తెలుసా, అక్కడ సూర్యనారాయణమూర్తి రాముల వారు జన్మ తీసుకున్నప్పుడు 30 రోజులు అక్కడే ఉన్నారంట. జన్మ తీసుకుని ఆయన అంటే ఆ సూర్యమండలాన్ని వదిలేసి వచ్చి అక్కడ సూర్యకుండని ఉంటుందంట. పగలు రాత్రి ఏకమైపోయిన ఏమీ లేవు. ఆయన ఆ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించడానికి ఆయన అక్కడ 30 రోజులు ఉండిపోయారు అప్పట్లో. అంటే అంత ముగ్ధ మనోహర రూపం, అంటే సూర్యుడే ఆయన్ని చూస్తూ ఆ తన్మయత్వంలో ఉదయించడం అస్తమించడం మర్చిపోయి అక్కడ ఉండిపోయారు. అప్పటికి అక్కడ సూర్యకుండ ఉందండి. నాకు అంటే వెళ్తూ ఉంటే తెలుస్తున్నాయి. అద్భుతం కదా. సో స్వామి అనుగ్రహం ఇదంతా కూడా రెడ్ అనేది కూడా స్వామికి సంబంధించింది. ఫస్ట్ కిరణమే ఎర్రగా ఉంటుంది. అన్ని అలా డిజైన్. ఆయన భార్య పేరు పద్మిని. అలా డిజైన్డ్ గా ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు చాలా చోట్ల చేశాను, చాలా మంది ఉన్నారు, కానీ ఆ విషయ జ్ఞానం అడగాలి. యాంకర్ అంటే తోడేది, పట్టుకునేది, లాగేది కదా. ఆ నూతిలో అట్టడుగున ఉన్నటువంటి బకెట్ను కూడా పైకి తీసుకొచ్చి యాంకర్. కానీ అది కేవలం ఏదో ఒక యాంకర్ బాధ్యత కాదు. ఆ విషయ జ్ఞానం ఉండాలి, అడగాలి. నీకు తెలుసుంటే కదా నన్ను క్వశ్చన్ చేయగలుగుతావు. నాకు తెలుసు రథసప్తమి గురించి చెప్పేయండి అని కళ్ళు మూసుకుని కూర్చుంటే రాదు. అసలు రథసప్తమి అంటే ఏంటో, అంటే సంతోషం, ఆ బ్రాహ్మణుల దాంట్లో ఉండటం, దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినటం, ఇది కారణమై నువ్వు వస్తూ నన్ను తీసుకెళ్తూ ఇంతమంది సౌర కుటుంబానికి పరిచయం చేసి. కృతజ్ఞతలు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎటు వెళ్ళినా ఇక్కడ మాత్రం ఎటు వెళ్ళదు. ఇది తెచ్చుకున్నది కాదు, ఇచ్చింది వచ్చింది. అది వాళ్ళు ఇచ్చింది,
అది నాకు నా కుటుంబ సభ్యులు ఇచ్చింది. ఎప్పటికీ కుటుంబానికి దూరంగా వెళ్ళడం అంతే శాశ్వతంగా అంటారు. అంతే. అద్భుతం సార్. సో రథసప్తమి నాడు మీరు విశేషంగా అటు చిక్కవరంకి వెళ్ళటం జరుగుతోంది. అక్కడ చాలా అద్భుతమైనటువంటి క్రతువులు కూడా జరగబోతున్నాయి. సో మనం దానికి సంబంధించి ఒక ఎపిసోడ్ ఆల్రెడీ చేసాము, ఆల్రెడీ పబ్లిష్ కూడా అయిపోయింది అది. అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విక్రమాదిత్య గారు కూడా వస్తున్నారు కాబట్టి చిక్కవరం దగ్గరలోని సిరిపురం హనుమత్ క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించండి, ఆయన్ని కలుసుకోవచ్చు. అలాగే సూర్యకిరణాలే సూర్యుడిని తాకేటటువంటి అద్భుతమైన క్షేత్రం కాబట్టి ఖచ్చితంగా ఆ రథసప్తమి నాడు ఆ అపురూప దృశ్యాన్ని చూడండి. ఇక ఇంట్లో మేమేం చేసుకోవచ్చు, రథసప్తమిని ఎలా చేసుకోమంటారు? అంటే ఇక్కడ మనకి చిక్కుడాకులు సిటీస్ లో చిక్కుడాకులు దొరకవు, చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేస్తారు. దొరకవు. ఒకవేళ ఏదన్నా ముందు రోజు వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటే సంతోషం, అమ్మేస్తున్నారు. చాలా అదృష్టం అది. అంటే మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి. అంటే దొరుకుతున్నాయి కాబట్టి సంతోషం. రేగి పళ్ళుతో చిక్కుడాకులతో రథాన్ని తయారు చేసి, అంటే కృతజ్ఞతగా అక్కడ ఉన్నదాన్ని ఈ చర్మచక్షులతో దర్శించలేకపోతున్నాం, ఆ రథాన్ని దర్శించలేకపోతున్నాం, ఆ 7 గుర్రాల్ని దర్శించలేకపోతున్నాం అని ఇక్కడ, అంటే చిక్కుడుగాయలు ఆయనకి ఇష్టం కాబట్టి, చిక్కుడుల్లో ఆయన శక్తి ఉంది కాబట్టి చిక్కుడాకులతో రథాన్ని తయారు చేసి, ఒక పక్కనే ఆవు పిడకలతో కుంపటి రెడీ చేసుకుంటారు. పొయ్యి ఉంటే పొయ్యి, కుంపటి రెడీ చేసుకుంటారు. పిడకలన్నింటినీ పేర్చి దాంట్లో అగ్గి రాజేసి దాని మీద పెట్టి ఇక్కడ కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉంటే అక్కడ అది పరమాన్నం ఉడికిపోతుంది. వండుకుంటూ భక్తి శ్రద్ధలతో కృతజ్ఞత తెలియచేయడానికి, కృతజ్ఞతని పొందడానికి ఇంతకు మించి అర్హత ఇంకొకరికి లేదు అని శాస్త్రం చెప్తుంది. ఇక మనం శక్తి వంచన లేకుండా మన ప్రయత్నంగా ఆ కృతజ్ఞతని, మనలో ఉన్నటువంటి కృతజ్ఞతని ఆవిష్కరించి తెలియచేస్తూ ఉంటే జీవితాంతం కూడా కృతజ్ఞులుగా ఎక్కడా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కృతజ్ఞులుగా ఉండిపోయాం, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, ఆ బాధల్లో జీవితాల్ని భారంగా గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఎక్కడో కృతజ్ఞులుగా ఉండిపోయాం, కృతజ్ఞత చూపించలేదు కాబట్టి కృతజ్ఞులుగా ఉండిపోయాం. అందుకని ఆయనకంటూ చూపించడం మొదలు పెడితే నాలోనూ ఉన్నది ఆత్మే, నీలోనూ ఉన్నది ఆత్మే, మరి ఎందుకు మధ్యలో పొరపచ్చాలు వస్తున్నాయంటే అక్కడ మనం కృతజ్ఞత చూపించట్లేదు కాబట్టి, అక్కడ ఉన్న ఆయన నీలో కూడా ఉన్నాడు కాబట్టి నీకు నాకు మధ్య పొరపచ్చాలు వస్తాం. ఎప్పుడైతే ఆత్మకారకుడు, ఆత్మ సాక్షి అయినటువంటి సూర్యనారాయణమూర్తికి మనం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, అంటే అవకాశం ఉంది, ఇప్పుడు వచ్చింది రథసప్తమి తెలిసింది, ఆ రోజంతా కూడా విశేషంగా సప్తమి అనేది తిథి ఆయనకి చాలా ఇష్టం. అంటే ఇష్టం అంటే మనకి చంద్రుడికి 16 కళలు, షోడశ కళలు అంటారు, 1+6 7, 7 అంటే చాలా ఇష్టం. ఈయన కాంతే చంద్రుడిలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఈయనకి ఆ చంద్రుడు ప్రతిరూపం. అందుకని ఆ మనస్సులో ఆ తన్మయత్వం దీనివల్ల వస్తూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రథ సప్తమిని మనం ఉదయం ఎలా చేసుకుని సాయంత్రం ఆ చంద్ర కిరణాలలో కూడా పాలు నివేదన చేసి, పాలలో బెల్లం కలిపి ఆయనకి నివేదన చేసి, ఆ పాలని అందరం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మన మనస్సులు ప్రశాంతత చెందుతాయి. అద్భుతం, అద్భుతం. అంటే ప్రత్యేకించి ఏదో రెమెడీలు చేసేసుకోవాలి, ప్రత్యేకించి ఏదో ఇంకేదో కావాలి అంటే ప్రకృతి ప్రతి సంవత్సరం కూడా చక్కగా అందిస్తుంది. ఇదిగో అబ్బాయిలు ఈ రోజున ఇది చేసుకోండి, ఈ రోజు ఇది చేసుకోండి, ప్రశాంతవంతమైన జీవితాలు. ఇది వరకు రోజుల్లో అంత ప్రశాంతత ఉండేది కదా, ఎందుకు కోల్పోయాము? ఇవన్నీ వదిలేయడం బట్టి. సో చక్కగా చేసుకుని తెలుసు, కొంతమంది అంటుంటారు ఇవి కూడా చెప్పాలని, తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు. మీకు తెలుసు, కరెక్టే, మీరు చాలా అద్భుతమైనటువంటి యోగ్యవంతులు, కానీ తెలియని వాళ్ళు ఉన్నారు కదా. తెలిసిన రివైవ్ చేసుకోవాలి కదా. తెలిసిన ఇప్పుడు ఈ 3 ఏళ్లలో వచ్చిన మార్పు ఇంతకు ముందు ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు తెలుగుతుంది? ఇప్పుడు చాలా మంది ఇంకా ఏదో ఉంది అని అన్నారు. రాముల వారికి అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం చెప్పినప్పుడు ఇంకేమైనా చెప్తారా అని అడగలేదు. పోనీ ఆయన ఇదే ఎందుకు చెప్పాడు? ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు కదా, చాలా ఉన్నాయి. ఆ చండీ జై, లక్ష్మీ గణపతి జై, లేకపోతే వారాహి జై, ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ సందర్భానుసారం నువ్వు చేస్తున్న యుద్ధానికి నీకు కావలసింది నాలెడ్జ్, జ్ఞానం, అది అందులో ఉంది కాబట్టి ఆదిత్య హృదయం చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అబ్బాయికి రోగం వచ్చింది, అనారోగ్య సమస్య వచ్చింది శాంబుడికి. ఆయన డాడీ నువ్వు నాన్నగారు నాకు ఈ సమస్య వచ్చింది, నేను అజ్ఞానంతో మాట్లాడడం వల్ల నారదుల వారు నన్ను శపించారు అని చెప్పేసి, అంటే నువ్వు చేసింది దోషం కాబట్టి ఆ శాపానికి విమోచన ఇచ్చేది సూర్యుడు ఒక్కడే అని చెప్పడం జరిగింది. అందుకే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ దేవుడే కదా, భగవంతుడే కదా, ఆయన చక్కగా అసలే మాయావి. అంటే ఇది మనకు చెప్పడం కోసం వెంకటేశ్వర స్వామి
పద్మావతిని కోల్పోయి అదే లక్ష్మీదేవిని కోల్పోయి వైకుంఠం నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ తిరుపతి పరిసరాల్లో సంచారం చేస్తూ పుట్టలో సావాసం చేసి ఆవు పాలు స్వీకరించిన తర్వాత యాజ్ఞవల్క మహర్షి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు, నువ్వు సూర్య ఆరాధన చెయ్యి. 12 సంవత్సరాల పాటు ఆయన స్వహస్తాలతో సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు దీక్ష చేస్తే పద్మావతి దేవిని పొందారు. కలియుగానికి ప్రత్యక్ష దైవం అయ్యారు. సిరిలో కొండ అయింది, 7 కొండలు. ఇదంతా మనకి ఎందుకు చెప్పారు అంటే ఇంకొకటి భ్రమలోకి వెళ్ళొద్దు, అక్కడ ఇంక వేరే ఏమీ చెప్పలేదు. వెంకటేశ్వర స్వామి కూడా సూర్యుడిని ఆరాధించారు, శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుడిని ఆరాధించమన్నారు, రామచంద్రుల వారు కూడా సూర్యుడిని ఆరాధించమన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మీకు అంటే నేను చదువుతున్న బుక్స్ లో ప్రతిదీ కూడా సూర్యుడి చుట్టే ప్రపంచం మొత్తం తిరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా నువ్వు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలమ్మా, ఏం చేయాలి, నీకు అమ్మవారి దర్శనం ఇవ్వాలి, ఏం చేయాలి, తపస్సు చేయాలి. శివుడిని ప్రత్యక్షం చేసుకోవాలి, తపస్సు చేయాలి. విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వాలి, తపస్సు చేయాలి. సూర్యుని ప్రత్యక్షం చేసుకోవడానికి నువ్వు తపస్సు చేయకలే, కళ్ళు తెరిస్తే చాలు, నిద్ర లేస్తే చాలు అంతే. ఇక ఆయన ప్రత్యక్షం అయిపోయారు. వరాలు పొందాలంటే మాత్రం ప్రసన్నుడిని చేసుకోవాలి, దానికి ఆదిత్య హృదయం చదువుకోవాలి. బాగుంది, బాగా చెప్పారు, కరెక్ట్. ఖచ్చితంగా. సో ఆ రోజున మాత్రం మీరు చెప్పినట్టుగా అటు పరమాన్నాన్ని స్వామికి చాలా ఇష్టం కాబట్టి అది నైవేద్యంగా పెట్టుకుని ఆదిత్య హృదయం చేయమంటున్నారు, అంతేనా? అంతేనా, రైట్. ఇంకా చాలా ఉన్నాయి. భాస్కరాష్టకం ఉంది, సూర్యాష్టకం ఉంది, ఆ సూర్యుడికి మనం అంగన్యాస కరన్యాసాలతో న్యాసం ఉంది, అవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ రావు కాబట్టి భాస్కరాష్టకం ఈజీగానే ఉంటుంది, చదువుకోవచ్చు. ఎంత అంటే అరుణము సౌరము చదివితే ఎంత శక్తి ఉందో భాస్కరాష్టకంలో శ్లోకాలు ఉచ్చారణ దోషాలు ఏమి ఉండవు, శ్లోకాల కింద చదువుకోవచ్చు, అది చదువుకోవచ్చు హ్యాపీగా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అలాగే స్వామికి అర్ఘ్యం అంటే అర్ఘ్య ప్రియుడు కదా ఆయన, ఆయనకి అర్ఘ్యం కూడా పొద్దున్నే ఇచ్చేసి అద్భుతంగా. చాలా మంది అడుగుతున్నారు అర్ఘ్యం ఎలా ఇవ్వాలని. చేతుల్లో దోషంలోకి నీళ్లు తీసుకుని కింద రాగి పళ్ళం పెట్టుకుని ఈ నీటిని ఆయనకు సమర్పిస్తూ ఓం గృణి సూర్య ఆదిత్య శ్రీం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ 3 సార్లు అలా విడిచిపెట్టి ఆ నీటిని 3 సార్లు విడిచిపెట్టి ఆ నీటిని ఏదైనా మొక్కల్లో వాటిలో వేసుకోవచ్చు. లేదు మీరు తక్కువ తీసుకుంటే అందరం కూడా అది తీర్థంగా తీసుకోవచ్చు. ఆయనకి సమర్పించం, అది తీర్థం అయింది. ఆయనకి ఇవ్వడం వరకు అది అర్ఘ్యం జలం, అది అద్భుతమైనటువంటి తీర్థంగా తయారైంది. దాన్ని తీసుకోవడం ద్వారా కూడా రోగాలు తగ్గుతాయి. అద్భుతం. అలాగే రథ సప్తమి కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అంటారా? అంటే సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమికి ఎక్కువ చేస్తుంటారు, చేసుకోవచ్చు, అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఇది చేసుకోకూడదని ఏమి లేదమ్మా. సత్యనారాయణుడు, శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు ఒకటే. ప్రత్యేకమైన రోజు, అందున శుక్రవారంతో కూడినటువంటి రథ సప్తమి కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా సామూహికంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, హ్యాపీగా చేసుకో, చాలా మంచిదమ్మా. ఇప్పుడు మేమైతే ఆ రోజు మామూలుగా అయితే భీష్మ ఏకాదశికి కళ్యాణం జరిపించాలి, ఇక్కడ రథ సప్తమికే కళ్యాణం జరిపించేస్తున్నాం. అక్కడ చిక్కవరంలో సూర్యనారాయణమూర్తి కళ్యాణం జరుగుతుంది, కనులారా వీక్షించండి. అంటే రాలేకపోవచ్చు, మీ ఇళ్లలో ఉండే సూర్య కళ్యాణం మనం ఇంతకు ముందు చేసినవి ఉన్నాయి, వాటిని వీక్షించండి. వీలైతే మీరు దాన్ని సూర్య కళ్యాణాన్ని ప్లే చేయండి ఆ రోజు. తప్పకుండా ప్లే చేస్తాను, లైవ్ ఉంటుంది, చక్కగా చూడండి. రైట్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సూర్యోస్మి.